జనసేన కూడా 2 స్థానాల్లో ఉంది, వైసీపీ 4 స్థానాల్లో ఉంది. మ్యాక్సిమం ఎక్కువ ఛాన్సెస్ అయితే ఆంధ్రాలో ఇక క్లియర్ అయిపోయింది, స్పష్టత కూడా వచ్చేసింది. అసెంబ్లీ స్థానాల్లో కావచ్చు, పార్లమెంట్ స్థానాల్లో కావచ్చు, ఈ అలయన్స్, ఈ టీడీపీ, జనసేన, బీజేపీ ఈ అలయన్సే ముందుకు పోయింది. ఆల్మోస్ట్ చంద్రబాబు గారికి ఖరారు అయిపోయింది విజయం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి రాజీనామా చేయడానికి వెళ్ళారు, గవర్నర్కు లేఖ సమర్పించడానికి. చూడొచ్చు, వారు కూడా ఓటమిని ఒప్పేసుకున్నారు. పవన్ కళ్యాణ్ విషయం అయితే మనం ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. 6 నెలల ముందు వారు ఛాలెంజ్ చేసిరు, ఖచ్చితంగా 6 నెలల తర్వాత వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు తీసుకున్న 21కి 21 స్థానాల్లో జనసేన ముందుండడం అనేది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే లాస్ట్ టైము నిలబడ్డ 2 చోట్లలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం అనేది ఒక రకంగా జనసేన పార్టీకి చాలా మైనస్ జరిగింది. మొత్తం గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు తిప్పికొట్టే విధంగానే ఆంధ్రలో జరుగుతుంది. ఎందుకంటే 175 స్థానాల్లో 152 స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. లాస్ట్ టైం చూసుకుంటే కేవలం 24 స్థానాల్లో టీడీపీ ఉండింది. ఇప్పుడు అది మొత్తం రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు. టీడీపీకి వచ్చిన సీట్లు, గతంలో వచ్చిన సీట్లు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వచ్చేటట్టు, ఈవెన్ ఆ మార్కును కూడా టచ్ చేసేటట్టు అయితే అనిపిస్తలేదు. ఎందుకంటే 16 సీట్లు మాత్రమే కేవలం లీడ్ మెయింటైన్ చేస్తుంది వైసీపీ. 175కి 16 సీట్లు అనేది ఇట్స్ ఏ హ్యూజ్ డిస్టెన్స్, అది చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉంది. రైట్, మరి ఈ విధంగా అయితే ఉన్నాయి ఆంధ్ర. ఇక తెలంగాణ చూసుకుంటే అసలు ఊహించని తీరులో జరుగుతుంది ఇక్కడ ఎలక్షన్స్. ఎందుకంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బీఆర్ఎస్కు అట్లీస్ట్ ఎంతో కొంత సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిరు, అందరు అనుకున్నారు. బీఆర్ఎస్ తరఫున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా ధీమా వ్యక్తం చేసిర్రు. ఖచ్చితంగా 10 పైనే, 10 నుంచి వెళ్ళి 12 మధ్యలో మా యొక్క స్థానాలు ఉంటే మేము గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేసిర్రు. అట్లీస్ట్ ఒక్క స్థానంలో కూడా ఇంతవరకు బీఆర్ఎస్ ఈ తెలంగాణలో ఒక్క స్థానంలో కూడా లీడ్లో లేకపోవడం అనేది గమనించవచ్చు. తెలంగాణలో చూసుకుంటే మొత్తం 17 స్థానాలు. 17 స్థానాల్లో బీఆర్ఎస్, ఎంఐఎం కూడా చూడొచ్చు. ఇక్కడ 17 స్థానాలు ఉంటే 17 స్థానాల్లో 8 స్థానాల్లో కాంగ్రెస్, 8 స్థానాల్లో బీజేపీ, ఒక్క స్థానంలో ఎంఐఎం ఉన్నది. ఇక బీఆర్ఎస్ అయితే 0, ఒక్క స్థానంలో కూడా లీడ్లో లేకపోయింది తెలంగాణలో చూసుకుంటే. అసలు ఇది మాత్రం బీఆర్ఎస్కు ఒక డిజాస్టర్ అని చెప్పొచ్చు ఆల్రెడీ. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు కూడా ఊహించని దెబ్బ పడేది. హ్యాట్రిక్ అనుకున్నారు వాళ్ళు, ఖచ్చితంగా మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే ఉంటారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనుకున్నారు. అదేవిధంగా ధీమా వ్యక్తం చేసిరు. అదేవిధంగా వాళ్ళ యొక్క మాటలు అనేవి మనం చూసినాం గత ఎన్నికల్లో. ఈసారి కూడా వాళ్ళు అట్లనే క్లియర్గా చెప్పిండ్రు. కానీ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించిన రీతిలో బీఆర్ఎస్కు ఇప్పుడు లేకపోవడం అనేది గమనార్హం. ఎందుకంటే 0 అసలు ఒక్క స్థానంలో కూడా మనం మార్నింగ్ న్యూస్లో కూడా అనాలిసిస్ చేసినాం. అట్లీస్ట్ కొన్ని స్థానాల్లో అయినా బీఆర్ఎస్ ముందుకెళ్తుంది అని అనుకున్నాం. కానీ ఇక్కడ 0, ఒక్క స్థానంలో కూడా లేకపోవడం. కాంగ్రెస్కు బీజేపీకి ఇక్కడ హోరాహోర్ నడుస్తుంది లీడ్లో. కాంగ్రెస్కు బీజేపీకి ఇక్కడ హోరాహోర్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. లీడ్ చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీ పోటాపోటుంది. ఇక ఎంఐఎం మీ అందరికీ తెలిసిందే, ఆ ఒక్క స్థానము అసదుద్దీన్ ఓవైసీది. ఫస్ట్ రౌండ్లో చూసుకున్నప్పటికీ కూడా మాధవీలత గారు చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. రాజాసింగ్ ఆ యొక్క ప్రాంతాల వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అక్కడి నుంచి వెళ్ళి ఓట్లన్నీ కూడా మాధవీలతకే పడడం చూసాం. బట్ ఓల్డ్ సిటీలో మొత్తం ఈ ముస్లిం మైనారిటీ ఏరియాదికి వెళ్ళేసరికి మళ్ళీ రౌండ్లు మారే కొద్దీ ఆ ఓట్లన్నీ కూడా తారుమారైపోయినాయి. అసదుద్దీన్ ఓవైసీ గారు మళ్ళీ లీడ్లోకి తిరిగి రావడం అనేది చూసినాం మనం. ఆ ఒక్క సీటు ఎప్పటికీ కూడా 40 ఏళ్ళ నుంచి వెళ్ళి 40 ఇయర్స్ నుంచి వెళ్ళి అక్కడ ఈ హైదరాబాదు పార్లమెంట్లో ఓవైసీదే ఎప్పుడు చూసుకున్నా కూడా.
అసదుద్దీన్ ఓవైసీ గారు ఇప్పుడు వారు పోటీ చేస్తున్నారు. కానీ గతంలో 40 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఎంఐఎంఏ అక్కడ 40 సంవత్సరాల నుంచి గెలుచుకుంటా వచ్చింది. ఈసారి ఆ రికార్డుని నేను బ్రేక్ చేస్తా అని చెప్పేసి మాధవీలత గారు చెప్పడం అయితే మనం చూసినాం. కాకపోతే మరి అవుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఎందుకంటే ఫస్ట్ రౌండ్స్లో తను ముందుకెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి వెనుకంజకి వెళ్ళిపోయింది అసదుద్దీన్ ఓవైసీ గారు. మళ్ళీ తిరిగి ముందుకు రావడం అయితే చూస్తున్నాం. మరి 40 ఇయర్స్ నుంచి కాపాడుకుంటూ వస్తున్న ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ సీట్ అనేది మరి ఈసారి ఓవైసీ నుంచి ఎంఐఎం నుంచి ఊడిపోతుందా లేకపోతే తిరిగి వాళ్ళే దక్కించుకుంటారా అనేది చూడాలి. ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు. కాంగ్రెస్ విషయానికి వస్తే భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపు స్పష్టమైపోయింది కాంగ్రెస్లో ఇక్కడ చూసుకుంటే. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఒక సీట్ ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలిచిండ్రు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా. అంటే కేవలం బీజేపీకి కాంగ్రెస్కు మాత్రమే టఫ్ ఫైట్ ఉంటుందని కూడా అనుకోలేదు. ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ కూడా జనాలందరూ ఏం భావించారంటే ఈ 3 పార్టీల మధ్య ఉంటుంది కొంచెం, అంటే ఒకరికి 5 సీట్లు కావచ్చు, ఒకరికి 4 సీట్లు కావచ్చు, ఒకరికి 10 పైన కావచ్చు, ఈ రకంగా వస్తాయి అన్నట్టు అంచనా వేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అని చెప్పుకోవచ్చు ఆ అంచనాలు మొత్తం తిప్పికొట్టేసింది. మరి నెక్స్ట్ కేసీఆర్ గారు వ్యూహం ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకోవాల్సిన విషయం. ఎందుకంటే చాలా గమనార్హకం. వీళ్ళకి అసెంబ్లీ స్థానాల్లోనే దెబ్బ పడినప్పటికీ ఇప్పుడు చూసుకుంటే ఎంపీ స్థానాల్లో కూడా లోక్సభలో నాకు 2 సీట్లు ఉన్నా కూడా నేను తెగించి కొట్లాడతా, నాకు 10 సీట్లు ఇస్తే ఇంకే స్థాయిలో నేను పోరాటం చేస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం మనం చూసినాం. ఎందుకంటే ఇప్పుడు చాలా క్లిష్టంగా మారిపోయింది. కేసీఆర్ గారి కుమార్తె అయిన కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీ గారు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. ఇంకా కొన్ని విమర్శలు ఏమొస్తున్నాయంటే కావాలనే బీఆర్ఎస్ బీజేపీని గెలిపించడానికి కొంత ఆదరణ లేని డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టింది. ఎందుకంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్లో మళ్ళీ తిరిగి వారి యొక్క కవిత గారిని వెనక్కి తీసుకురావాలి, జైలు నుంచి రిలీజ్ చేసుకురావాలనే యోచనలో కావాలని చెప్పేసి ఈ బీఆర్ఎస్ బీజేపీని గెలిపించే యత్నం చేసింది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. చూద్దాం మరిగా. వాస్తవానికి ఇప్పుడైతే ఈ తెలంగాణలో కాంగ్రెస్కి బీజేపీకి మధ్య టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. మరి చూడాలి ఎవరు లీడ్లో ఉంటారు, మరి ఎవరు గెలుస్తారు. హోరాహోరీ కాంగ్రెస్కి బీజేపీకి నడుస్తున్నప్పటికీ ఈ 2 పార్టీల్లో ఎవరో ఒకరు 10 పైన సీట్లు కైవసం చేసుకునేటట్టయితే మనకు చాలా స్పష్టంగా ఉన్నది. ఈ ఒక్క సీటు మాత్రం ఖచ్చితంగా ఎంఐఎంకే వెళ్తుంది. గత 40 ఇయర్స్ నుంచి మనం అట్లనే చూస్తున్నాం. ఈసారి కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు తిరిగి మళ్ళీ లీడ్లోకి రావడం, పుంజుకోవడం అయితే ఇక్కడ గమనార్హకం. కానీ అసలు ఎప్పుడు కూడా లీడ్ మెయింటైన్ చేయలేదు. ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎవరు కూడా ఎంఐఎం పైన ఆ లీడ్ మెయింటైన్ చేయలేదు. మాధవీలత గారు చాలా టఫ్ ఫైట్ ఇచ్చారని కూడా మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇక చూడాలి మరి బీఆర్ఎస్ మహబూబ్ నగర్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ స్థానం వస్తుందని వీళ్ళు చెప్పుకున్నారు. మరి చూడాలి, అదొక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. చాలా హోప్స్ పెట్టుకున్నారు. మెదక్లో కూడా మాజీ కలెక్టర్ అతను వారిని నియమించారు, వాళ్ళు గెలుస్తారన్న ధీమా కూడా వ్యక్తం చేశారు. మెదక్ నుంచి వెళ్ళి రఘునందన్ రావు ఉన్నాడు. రఘునందన్ రావు కూడా లీడ్లోనే ఉన్నాడు. బీజేపీ లీడ్లో ఉంది మెదక్లో కూడా. చూడాలి, ఒక సీట్ అయితే కాంగ్రెస్ గెలుచుకున్నది మరి. రైట్, మరి ఈ విధంగా ఉన్నది తెలంగాణ విషయానికి వస్తే. ఈ సెంట్రల్లో చూద్దాం మరి. ఇప్పుడు సెంట్రల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేది ఒక ఉత్కంఠగా మారిపోయింది. ఎందుకు అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మనం గత 2 రోజుల నుంచి చూస్తుంటే మొత్తం కూడా బీజేపీకే ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీ వైపే ఉండడం అయితే మనం చూసినాం. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీ వైపే ఉన్నాయి. మొత్తం 543. ఈ 543లో చూద్దాం. ఎన్డీఏ చూసుకుంటే ఇండియా కూటమి అదర్స్. రైట్, ఇక్కడ లీడ్ చూసుకుందాం ఒకసారి.
లీడ్లో ఎన్డీఏ 295 295 స్థానాల్లో లీడ్లో ఉన్నది. ఇండియా కూటమిలో 230 స్థానాలు, అదర్సు 18 స్థానాల్లో లీడ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నది. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వన్ సైడ్గా చూపించినాం. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వన్ సైడ్గా ఉండడం మనం చూసినాం. ఎక్కువ స్థానాలు బీజేపీకే వస్తాయి. బీజేపీ వాళ్ళు కూడా ఏం ధీమా వ్యక్తం చేశారంటే 400+ పక్కా 400 సీట్లు మేము కైవసం చేసుకుంటామని చెప్పేసి ఇక్కడ బీజేపీ వాళ్ళు చెప్పడం మనము చూస్తూనే ఉన్నాం. మోడీ గారు ధీమా కూడా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ కూడా వారి మాటలకి అనుగుణంగానే వారి తీరులోనే ఎగ్జిట్ పోల్స్ కూడా నిన్న ఉండడం అయితే మనం గమనించినాం. కాకపోతే ఆ ఎగ్జిట్ పోల్స్ కూడా కొంత సోనియా గాంధీ గారు పొద్దున ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా అనుకున్నట్టు ఉండవు, ఎగ్జిట్ పోల్స్ను కూడా తారుమారు చేసే విధంగా రిజల్ట్స్ ఉంటాయని కూడా వాళ్ళు చెప్పిండ్రు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే 295 స్థానాల్లో ఎన్డీఏ లీడ్లో ఉంటే 230 స్థానాల్లో ఇండియా కూటమి లీడ్లో ఉన్నది. కాంగ్రెస్కు ఇది కొంత బలం చేకూర్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతం కంటే పోల్చుకుంటే ఇప్పుడు చాలా సీట్లు ఆధిక్యంలో కాంగ్రెస్ ఉన్నది, చాలా లీడ్ మెయింటైన్ చేస్తుంది. అదర్ చూసుకుంటే 18 స్థానాల్లో లీడ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అందులో ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. చూడాలి. అయినప్పటికీ కూడా ఇండియా కూటమి టఫ్ ఫైట్ ఇస్తున్నప్పటికీ కూడా ఎందుకో మళ్ళీ కూడా తిరిగి ఎన్డీఏనే అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మూడోసారి మోడీ గారు హ్యాట్రిక్ కొడతారనే అంశం కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. చాలా క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే 295 స్థానాల్లో ఎన్డీఏ ఉంటే ఇండియా కూటమి 230 స్థానాల్లో ఉంది. ఇంకా ఆల్రెడీ సగం రౌండ్లు ముగిసిపోయినాయి, ఇంకా సగం రౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఇక తేలిపోయినట్టే మళ్ళీ మూడోసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రాబోతున్నట్టు ఇక్కడ స్పష్టమవుతుంది. అక్కడ ఆంధ్రాలో చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ ఈ మూడు కూడా అధికారంలోకి రావడం అయితే స్పష్టమైపోయింది. జగన్ గారు రాజీనామాకు కూడా సిద్ధమైపోయినరు. వారు గవర్నర్ కావడానికి కూడా వెళ్ళిపోయినరంటే అక్కడ చాలా క్లియర్గా వైసీపీ వారి ఓటమిని కూడా అంగీకరించింది. చూడాలి మరి ఆంధ్ర అసెంబ్లీలో ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా. అసెంబ్లీలో అడుగు పెడితే ఆ యొక్క ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఆయన యొక్క ఫైర్కు, ఆయన యొక్క మాటలకు అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 1-2 కాదు, దాదాపు 2014 నుంచి వెళ్ళి చూసుకోవచ్చు జనసేన యొక్క పోరాటం అనేది. ఒకసారి సింగిల్లో పోటీ చేసిరు, మళ్ళీ అలయన్స్లో పోయినరు, మళ్ళీ ఇప్పుడు తిరిగి అలయన్స్గా వచ్చిండ్రు. ఇక అలయన్స్లో వస్తే మాత్రమే జగన్ గారిని ఓడగొట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా వెళ్ళిరు. ఉన్న 21 అప్పగించిన 21 స్థానాల్లో 21 స్థానాలకు జనసేన అక్కడ అధిక ముందంజలో ఉండడం అయితే మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇక చూడాలి జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురి మధ్యలో ఈ ట్రయాంగిల్ పోటీ ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ యొక్క కొట్లాట అసెంబ్లీలో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా గమనార్హంగా మారిపోయింది. అండ్ ఎవరైతే ఏ స్థాయిలో అయితే విమర్శించారో వారందరూ కూడా మంత్రులందరూ కూడా వైసీపీలో ఉండే మంత్రులందరూ కూడా వెనుకంజలో ఉండడం అయితే గమనించవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇక ఎన్డీఏ అయితే 295 సీట్స్ లీడ్ చేస్తుంది. ఆల్మోస్ట్ బీజేపీ కూడా ఇక్కడ ఖరారైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా సీట్స్ లీడ్లో ఉన్నది. ఇక ఇండియా కూటమి కూడా 230 సీట్స్లో లీడ్లో ఉన్నది. అయినప్పటికీ కూడా ఎందుకో తిరిగి మళ్ళా బీజేపీ అధికారంలోకి వచ్చేటట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఎవ్వరూ ఊహించని విధంగా అసలు వాస్తవానికి అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అసలు ఒక్క స్థానంలో కూడా లీడ్లో లేకపోవడం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈవెన్ వెనుకంజలోనే ఉన్నారు. మెదక్లో చూసుకోవచ్చు. ఒక మహబూబ్ నగర్ ఒక్కటే కొంత ఊరటగా ఉండిపోయింది. ఇక చూడాలి మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుందా, అట్లీస్ట్ ఒక్క స్థానమైనా గెలుచుకుంటుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా చాలా క్లియర్గా సవాల్ విసిండ్రు కేసీఆర్ గారికి. ఏమా సవాల్? బీఆర్ఎస్ కానీ 2 సీట్లు గెలుచుకున్నా కూడా నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని చెప్పేసి ఒక బిగ్ స్టేట్మెంట్ ఇవ్వడం అయితే మనం చాలా క్లియర్గా చూసినాం. ఆయన ఇప్పుడు కాదు, దాదాపు వారం రోజుల నుంచి అదే స్టేట్మెంట్ని పాస్ చేస్తూ వచ్చిండ్రు. ఆయన కలగన్నడా లేకపోతే ముందే ఊహించిండా లేకపోతే అనాలిసిస్ చేసిండా తెలియదు. కానీ వెంకటరెడ్డి గారి మాటల ప్రకారమే బీఆర్ఎస్ ఒక్క స్థానంలో కూడా లీడ్లో లేకపోవడం అయితే మనం గమనించవచ్చు. రైట్, మరి ఈ విధంగా అయితే ఉన్నాయి ఇప్పుడు దేశంలో రాజకీయాలు. అయితే ఇక చూడాలి తిరిగి సెంట్రల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మూడోసారి నరేంద్ర మోడీ గారు
మళ్ళీ తిరిగి హ్యాట్రిక్గా నిలవబోతున్నారు.